ఇప్పుడు మనం అంతప్పగూడలో ఇంకొక గుడి అన్నమాట. ఇది చాలా పెద్దది రాముల వారి గుడి చూస్తున్నారు కదా ఎదురుగ్గా. ఈ రాముల వారి గుడికి వెళ్లే ఎంట్రన్స్ లోనే మనకు రైట్ లో ఆంజనేయ స్వామి గుడి ఉంది. చాలా పురాతనమైన గుడి అన్నమాట. చూస్తున్నారు కదా అప్పటి ధ్వజస్వామి మెట్లుంది, ఎంత చిన్నగా ఉన్నది. ఇక్కడ వచ్చేసి దీపం పెట్టుకోవడానికి ఇది డిఫరెంట్ గా ఉంది. రాయి చూస్తున్నారు ఎంత బాగుంది, ఒక గుంత లాగా దీపము పెట్టుకుంటే అమర్చేటట్టుగా ఉన్నది. సో మనం ఇక్కడ రాసి ఉంది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానము అంతప్పగూడ శంకరపల్లి అని ఇక్కడ రాసి ఉంది. సో మనం లోపలికి గుడి లోపలికి వెళ్తున్నాము. ఈ మండపం చూడండి పాతకాలం కాబట్టి ఎంత బాగుందో మండపము. ఇప్పుడు మనము గుడి లోపలికి వచ్చినాము. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఈ స్వయంభూనా సార్? అంటే అప్పుడు స్వయంభూ ఉండొచ్చు మేడం. ఇక్కడ ఆంజనేయ స్వామి వచ్చేసి స్వయంభూ అంట. చూస్తున్నారు కదా ఎంత బాగున్నారు ఆంజనేయ స్వామి. అన్ని గుళ్ళల్లో వచ్చేసి స్వామి సింధూరం పూసుకొని ఆరెంజ్ కలర్ లో ఉంటారు. ఇక్కడ మటుకు స్వామి నల్లగా ఉన్నారు. మళ్ళా మనకు అదేమో తెలీదు. ఇక్కడ లోపల కూడా మనకు ఇట్లా 4 స్తంభాలు ఉండేసి లోపల స్వామి చాలా బాగున్నారు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నారో. ఏమని చెప్తారా సర్పంచ్ గారు, ఏమని చెప్తారా గుడి గురించి? ఇప్పుడు ఇంతకు మైసమ్మ గుడి కూడా చూసినాం కదా మేడం. ఆ గుడి, ఈ హనుమల్ల గుడి, రంగనాయక టెంపుల్ జమానాల పురాతనమైన గుళ్ళు ఇవి. 400 సంవత్సరాల క్రితమే ఇవన్నీ గుళ్ళు అయినాయి. అప్పట్లో ఇంకా ప్రతిష్ఠించారా, అప్పుడు రాజులు ఏం చేసారు అనేది మంచి. ఇక్కడ ఏంటంట విగ్రహం ఎక్కడ ఉండదు. అంతప్పగూడెంలో ఉన్న విగ్రహం దేవుడు ఇక్కడ హనుమంతుడు అట్లా స్వయంభూగా ఇక్కడ నిలిచినట్లుగా ఉంది. ఇక్కడ వచ్చేసి స్వామి ఎంత బాగుందంటే కొద్దిగా తీసుకురా. స్వామి వచ్చేసి చూస్తున్న మండపం లాగా 4 స్తంభాలు ఎక్కడ ఉందన్నమాట. మామూలుగా బయట ఉంటది మండపం అనేది. ఇక్కడ స్వామికి ప్రత్యేకత ఏమిటంటే మండపం 4 పోల్స్ లాగా, అంటే మన పిల్లర్స్ టైప్ లో ఉందన్నమాట. పిల్లర్స్ మధ్యలో స్వామి ఉన్నారు. ఆ స్వామి కూడా ఎట్లా ఉన్నారంటే నలుపులో ఉన్నారట. అంతా మన ఆరెంజ్ కలర్ లో ఉంటది, అంటే సింధూరం పూసుకొని. ఇక్కడ మటుకు నల్లగా నలుపు ఆకారంలో మన నల్లరాయి ఎట్లుందో అట్లున్నారు. స్వామి చాలా బాగున్నారు చూడండి. మనకు అభయం ఇస్తున్నట్టుగా ఉంది. చెయ్యి కూడా చాలా బాగున్నారు, చాలా పవర్ఫుల్. మనం ఏదనుకున్నా కూడా ఇక్కడ స్వామిది మనకు అవుతుంది అనమాట. మనం ఏదైనా మనస్ఫూర్తిగా మంచి మనసుతో కోరుకుంటే కంపల్సరీ అవుతుంది. ఆంజనేయ స్వామి గుడిలో కూడా చూస్తున్నాక చాలా బాగుంది గుడి మనకు. ఏంటంటే జనాలు వాటర్ తాగడానికి, అంటే ఊర్లో అంతే మామూలు బావి కదా. కోనేరు ఉండే, అంతా కోనేరు ఉండే అక్కడ. ఓకే ఓకే. అంతా తీసేసి మళ్ళా దగ్గర తీసి, అంటే ఇవి తాగే నీళ్ళ సార్? ఇవి డ్రింకింగ్ వాటర్? అప్పుడు డ్రింకింగ్ వాటరే, ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కాదు, మామూలుగా వాటర్. అంటే పుష్కరిణి అంటారు ఆ టైపా? పుష్కరిణి టైప్ అట్లనే ఉండే. ఇదంతా ఇట్లా కదా ఇక్కడ నవగ్రహాలు. ఇది వచ్చేసి కోనేరు. ఈ కోనేరు గురించి మన నూతన సర్పంచ్ గారే చెప్తారు. ఇది కూడా చాలా పవర్ఫుల్, ఎన్నో సంవత్సరాలది. ఇది దిగుడు బావి లాగా ఉంది. చూపిస్తామండి లోపలికి రామ్. ఇది చూడండి మెట్లు లాగా ఉన్నాయి. అప్పట్లో మన కిందికి దిగుతారో ఏమో కానీ చూడండి మెట్లు ఎట్లా ఉన్నాయి. మనము మెట్లు దిగుతున్నట్టుగా ఉన్నాయి అనమాట. చెప్పండి సర్పంచ్ గారు. ఇది అంతకు ముందు కోనేరులా ఉండే మేడం. కోనేరులో ఇట్లా మెట్లు ఉండేది. కిందికి వెళ్ళి మెట్ల నుంచి అట్లా నీళ్ళు వెళ్ళిపోతుండే పైనుంచి. ఎక్కువ వాటర్ ఉన్న నీళ్ళనుకో ఒక 400 చరిత్ర దీనికి. 400 చరిత్రలో ఇట్లా కోనేరు నుంచి అక్కడ నీళ్ళు బయటకు వెళ్ళిపోతుండే. అయితే తర్వాత కూలడం వల్ల దీన్ని కూలిపోయింది. కూలిపోతే ఏం చేసినామంటే ఇంత పెద్దగా ఎందుకు అని చెప్పి దీన్ని ఇంత కట్ చేసి ఇదంతా ప్యాక్ మొత్తం మూసేసి దీన్ని ఇంతకు ఏం చేసారు, ఆ మెట్లు పెట్టి లోపలికి వెళ్ళడానికి మెట్లు పెట్టి. అంటే మీరు అమర్చినారు మెట్లు? అంతకుముందు మెట్లు లేవు? అంతకుముందు ఇట్లా ఉండే కోనేరు ఉండే, పెద్ద కోనేరు. ఇది 7 కిలో అట్లా ఆడదా కోనేరు ఉండే. ఆ కోనేరు అంతా తీసేసి మెట్లు అమర్చి ఈ వాటర్ మామూలుగా అప్పుడు తాగడానికి వాడుతుర్రు. ఇప్పుడు అన్ని వాటర్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఏం వాడుతలేం. రెండోది ఇది కూడా, ఈ జాలి ఎందుకు వేసినాం అంటే ఈ మధ్యలోనే జాలి వేసినాం. పిల్లలు ఎవరైనా పెద్దలు ఎవరైనా పోయి అందులో పడితే ఇట్లా ఇబ్బంది అవుతుంది, మేకలు అవి పోతాయని. దానివల్ల దీన్ని జాలి దీని మీద వేసేసి ఉన్న సంవత్సరం కింద వేసారు. ఇది జాలి దీనికి అమర్చినాం మేడం. నేను సర్పంచ్ గారు ఏమంటారు అంటే ఇది చాలా పెద్దది, అక్కడ వరకు ఉందన్నమాట. ఇంత పెద్దది ఎందుకు అనేసి మూసేసి సగం పెట్టేసి, ఈ సగంలో కూడా ఎవరైనా మనుషులు ఏమైనా చిన్నపిల్లలు పెద్ద అన్ఎక్స్పెక్టెడ్ గా పడతారేమో అనేసి దీనికి జాలి అమర్చినారంట. చాలా పాతకాలంది. దీనికి కూడా చాలా చరిత్ర ఉందన్నమాట. ఈ పుష్కరిణి అంటారు. ఇప్పుడు ఈ పుష్కరిణి అంటారు, లేకపోతే దిగుడు బావి లాగా, దిగుడు బావి పుష్కరిణి అంటారు. ఓకే. ఇప్పుడు గుడికి మనము రాములవారి గుడికి ఎంటర్ అవ్వగా ఎంట్రన్స్ లో నాకు ఆంజనేయ స్వామి గుడి ఉన్నది. దానికి తోడు ఇక్కడ పక్కనే పెద్ద రాగి చెట్టు ఉంది. రాగి చెట్టుకి 3 ఇక్కడ మనకు వచ్చేసి
ఏమంటారు నాగులు నాగదేవతలు ఉన్నారన్నమాట. చూస్తున్నారు కదా, 5 తలల పాము, ఇట్లా మొత్తము 1 తల 2 తలలు పాములు ఉన్నారన్నమాట. సో చాలా పెద్ద చెట్టు. దీని పక్కనే శివుడు ఉంది. దీనికి ఎందుకో మళ్ళా ఎందుకు సర్పంచ్ గా స్లాబ్ లేదు? అప్పటి నుంచి లేదు, మామూలుగా ఉండే. ఇప్పుడు వేద్దామని పిల్లలు వేసినాం, ఇంకా టైం పడుతుంది. కానీ ఇది అప్పటిది కాబట్టి చూడండి, ఆ రాయి కానీ ఆ డిఫరెంట్ ఎంత బాగుంది. శివలింగం కానీ ఎక్కడైనా చాలా చిన్నగా, చాలా ముద్దుగా, చాలా బాగుంది. చూస్తున్నాగా ఎంత బాగుందో శివలింగము, చాలా బాగుంది చూడడానికి. కానీ ఇది ఎందుకో మళ్ళీ ఇట్లా పిల్లర్స్ లేపి ఇట్లా సగంలోనే ఆపేసారు, మాకు తెలియదు. కానీ చాలా బాగుంది చూడడానికి మటుకు. చాలా ఇట్లనే ఉండే మేడం, ఏంటంటే దానికి నీడలాగా చేద్దామని వేసినాం. ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు, చేస్తాం, ఇంకా ముందు చేస్తాం. పురాతనమైన విగ్రహాలు ఇవి కూడా. అవునా, కనిపిస్తుంది పురాతనమైన. ఎందుకంటే ఇదే అమెరికానే అట్లా ఉంది. ఆంజనేయ స్వామి, శివుడు, నంది, ఇవన్నీ కూడా అప్పట్లో ప్రతిష్ఠించినాయి. ప్రతిష్ఠించింది అనేది కూడా మనకు అది. అంతప్పగూడలో ఉండే పురాతన స్వయంభూ ఆంజనేయ స్వామి గుడి ఎంతమందికి నచ్చింది, ఎంతమంది చూసినారు, ఎంతమంది చూడాలని అనుకుంటున్నారు, నచ్చితే కమెంట్స్ రూపంలో చెబుతారు అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.